ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని, మన కుటుంబాలను కాపాడాడు, భద్రపరిచాడు. తన మహాకృపలో మరి ఒక నూతన దినాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని మనసారా దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడు ఈ రోజున మనతో ప్రత్యేకమైన రీతిలో ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. ప్రియులారా, ఈ మాట దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వములో ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరమైన రీతిలో తన సేవకుడైన మోషే గారిని వాడుకొని వారిని ఆ బానిసత్వము నుండి విడిపించాడు, గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఈ మాట మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రజలు బబులోనులో బానిసత్వంలో ఉన్నారు. దేవుడు అటువంటి వారికి ఆయన ఒక ఆశ వాక్యాన్ని, వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు అప్పుడే చేశాడు, ఇప్పుడు దేవుడు చేయడేమో అని. ప్రభు అంటున్నాడు, నేను అప్పుడు చేశాను ఇంకా అయిపోయిందని కాదు, ఇప్పుడు కూడా అంతకన్నా గొప్ప కార్యములను చేయగలను. ప్రైజ్ ద లార్డ్ అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జీవితంలో గడిచిన సంవత్సరాలలో లేదా మీ జీవితంలో కొన్ని వాటిలో దేవుడు అద్భుతంగా మీకు సహాయం చేశాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని మీ జీవితంలో చూశారు. కొంతమంది అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయగలడా? ఎస్, ఆయన చేస్తాడు, చేయగలడు. ఆయన చేయడానికి సమర్థుడు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మేబీ మీ జీవితంలో కొన్నిసార్లు మీ తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటికీ బాధపడుతూ ఉండొచ్చు. మీ జీవితంలో మోసపోయిన పరిస్థితులు ఉండొచ్చు, లేదా ఓడిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, లేదా నా అనుకున్నటువంటి వారితోనే మీరు మోసపోయిన పరిస్థితులు ఉండొచ్చు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటో తెలుసా, ఇప్పుడు నా జీవితం మారడానికి అవకాశం ఉందా? ఇంకొంతమంది వారు చేసిన పాప విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా కుమిలిపోతూనే ఉంటారు. వినండి, మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును గనుక. ప్రియులారా, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానన్నాడు దేవుడు. మనం ఒప్పుకున్న తర్వాత దేవుడు తిరిగి మన పాపాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. ఎందుకు మళ్ళీ మీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? ఇంకా ఎందుకు నేరారోపణలో బ్రతుకుతున్నారు? దేవుడు క్షమించాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అంతేకాదు, ఇక్కడ అంటా ఉన్నాడు, ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. మీ ఓటమిలు, చేదు అనుభవాలు, మారా అనుభవాలు, విడవబడిన పరిస్థితులు, ఓటమిలు ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోకండి. కొంతమంది వాటినే జ్ఞాపకం చేసుకొని నిరుత్సాహంలో ఉంటారు, కృంగిపోతుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇంకా నా బ్రతికింతే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కాదు, వాటిని అన్నిటిని మర్చిపోండి. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఇక పాతవి మర్చిపోండి.
నేను అప్పుడే చేశాను ఇప్పుడు చేయను అనుకోకండి. దానికన్నా గొప్ప కార్యాలు చేయబోతున్నాను. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొదలైంది. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచింపరా అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఒక నూతన క్రియను ఆయన నీ జీవితములో చేయబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, నూతన క్రియను నీ కుటుంబ జీవితంలో చేయబోతున్నాడు. ఒక నూతన క్రియను నీ ఆరోగ్య విషయంలో చేయబోతున్నాడు. ఒక నూతన క్రియను నీ బిజినెస్ లో చేయబోతున్నాడు. ఒక నూతన క్రియను నీ వివాహ విషయంలో చేయబోతున్నాడు. ఒక నూతన క్రియను నీ పరిచర్యలో చేయబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, అది ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఎందుకు ఆలోచింపరు అంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యము చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుడు ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను. ఆయన అంటా ఉన్నాడు, నన్ను మీరు తక్కువ అంచనా వేస్తున్నారే, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ప్రియులారా, అరణ్యములో అసలు త్రోవ ఉంటదా? అసాధ్యం. ఎడారిలో నదులు పారు చేయబోతున్నాను అంటున్నాడు. అరణ్యములో త్రోవ అసాధ్యం, ఎడారిలో నదులు పారజేయబోతున్నాను అంటున్నాడు. ఈ రెండు అసాధ్యమే. ఎడారిలోనే అరణ్యంలో త్రోవ ఉండదు, ఎడారిలో నదులు రావు, ఉండవు. కానీ ఒక మాట చెప్పనా, కానీ ఆయన చేయగల సమర్థుడు. హల్లెలూయా. ఎక్కడ అవకాశం లేదో, ఎక్కడ అవకాశం లేదో అక్కడ ఆయన చేసి చూపించగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నా, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇలా ఎంత గొప్ప విషయం. ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణాలను తెప్పరిల్ల చేస్తున్నాడు. కృంగిపోవద్దు, పాత వాటినే జ్ఞాపకం చేసుకొని కృంగిపోవద్దు, పాత అద్భుతాలే జ్ఞాపకం చేసుకొని ఇంకిప్పుడు జరగదేమో అనుకోవద్దు. లేదు, దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొదలైంది, నీలో ఇప్పుడే మొదలైంది. నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడికి సాధ్యం. మోడు బారిన నీ జీవితాన్ని దేవుడు చిగురింపజేయగలడు. ఓటమిలో ఉన్న నీ జీవితాన్ని గెలిపించగలడు. పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తగలడు. హల్లెలూయా. అయిపోయింది అన్న దగ్గర ఆరంభించగలడు. ప్రియులారా, నీ జీవితంలో అంతం కాదు ఇది, ఒక నూతన ఆరంభాన్ని ప్రభు ఈ రోజున మొదలు పెడుతున్నాడు. ప్రియులారా, ఎడారి అంటే కష్టకాలం. కష్టకాలం. ఈ కష్టకాలములో మనుషులు నిన్ను వదిలివేసి ఉండొచ్చు. నీ కష్టకాలములో స్నేహితులు నిన్ను వదిలేసి ఉండొచ్చు. ఈ కష్టకాలములో నానుకున్న వారే నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అన్ని మార్గాలు మూయబడ్డా నేను ఒక నూతనమైన కార్యం, త్రోవ నీ కొరకు కలగజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, ఏమంటున్నాడు? ఎడారిలో అంటున్నాడు. ఎడారి అంటే కష్టకాలం, అరణ్యం అంటే అంత గందరగోళం. ఇన్ని గందరగోళం, నీ నీ జీవితం అంతా ఏం గందరగోళంగా చేసుకున్నావేమో. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీళ్లు, నదులు అంటే జీవము. ప్రియులారా, నేను నూతన జీవాన్ని, అంటే మరణములాగా నీ జీవితం అయిపోయి ఉండొచ్చు, కానీ నేను నూతన జీవాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. ఇంకేమంటున్నాడు? ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన 20వ వచనం, నేను ఏర్పరచుకొనిన ప్రజలు. పిల్లారా, మనం ఏర్పరచబడిన వారం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఏర్పరచుకొనిన ప్రజలు, త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. హల్లెలూయా. అరణ్యంలో నీళ్ళు ఎక్కడొస్తాయండి?
అంతేకాదు ఎడారిలో నీళ్లు మాత్రం కాదు, నదులు కలగజేయుచున్నాను అంటున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయమున కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నాడు. మొదలుపెట్టినాడు ఆయన, మొదలుపెట్టాడు. ఇదిగో అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు. అంటే దేవుడు ఒక ఆశ. ప్రియులారా, ప్రభు మీద ఆశ పెట్టుకోండి, ఆధారపడండి. ప్రభువు మీద ఆశ పెట్టుకుంటే ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. కృంగిపోకు. మీరు అనుకోవడానికి వీలేదు, గత అపజయాలు, గత అవమానాలు చూసి మీ భవిష్యత్ ఇంతే అనుకొని మీరు నిర్ధారణకు రాకండి. లేదు, దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. దేవుడు మునుపు చేసిన దానికంటే కూడా చేయబోయే కార్యాలు చాలా గొప్పవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చేయబోయే కార్యాలు చాలా గొప్పవి ప్రియులారా మీ జీవితంలో. ఈ మాట మీరు గుర్తించుకోండి. ఇప్పుడు చూస్తున్నది మీరు, ఇది అంతం కాదు. మీ లైఫ్ లో ఒక నూతన ఆరంభం. యేసు నామమున ఒక నూతనమైన ఆరంభం ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడు? అది ఈ రోజే మొదలైంది, ఇప్పుడే మొదలైంది యేసు నామమున మీ జీవితంలో. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో ఈ మాటలు వింటున్న సమయములోనే యేసు జీవం గల నామమున మీ జీవితంలో కార్యము మొదలుపెట్టినాడు. యేసు నామమున. హల్లెలూయా. ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, నీ జీవితములో ఆశీర్వాదము కొరకు, సమాధానము కొరకు, సంతోషము కొరకు నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చేస్తున్నాడు. కృంగిపోవద్దు. ప్రభు సన్నిధిలో గడుపు కొంత. ప్రభువు నీకు తోడుగా ఉండి, ఇమ్మానుయేలుగా ఉండి ఈ రోజున నీ జీవితంలో కార్యము మొదలు పెట్టాడు. సమస్యతో బాధపడుతున్నావు కదా, సాక్ష్యంతో సిద్ధంగా ఉండబోతున్నావు. దేవుడు మీ జీవితంలో కార్యము మొదలు పెట్టినాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ధైర్యంగా ఈ రోజులో ప్రభు నామమున ముందుకు వెళ్ళండి. ఆయన కార్యాలను మీ జీవితంలో పొందుకున్నారు. ప్రభుకి స్తోత్రం చెల్లించండి. దేవుడు మిమ్ములని, మీ కుటుంబాలని మెండుగా, నిండుగా దీవించి ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టునుగాక. యేసు నామమున ఈ దీవెనలు మీ జీవితంలోనికి ప్రాప్తించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.